హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అని చెప్పేసి లావణ్య అనే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చూస్తున్నాం. 11 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వేరే కొత్త హీరోయిన్ తోటి అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, నన్ను వదిలేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళపైన అంటే మామూలుగా ఇటువంటి కేసులు బయట చాలా జరిగినప్పటికీ కూడా సినిమా వాళ్ళపైన అవి ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి. మీడియాలో కూడా ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు. అయితే ఇది వాళ్ళ కెరీర్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? మరి ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి? అసలే ఆయనకి సినిమా అవకాశాలు కాస్త తక్కువగా ఉండడం చూస్తున్నాం. మరి ఇటువంటి కేసులు ఆయన పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ రాజ్ తరుణ్ ఇష్యూ మీరు కూడా విన్నారు సార్. లావణ్య అని ఒక అమ్మాయి తను మోసం చేశాడు, 11 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు కొత్త సినిమాలో హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి నన్ను వదిలేశాడని కంప్లైంట్ చేసింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మీరేం చెప్తారు సార్? అంటే సినిమా హీరో పైన ఇటువంటి రావడం అనేది మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. మరి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఇలాంటి కేసుల గురించి చర్చనే వేస్ట్, మనం మాట్లాడుకోవడము ఈ టైం వేస్ట్. అయితే ఎందుకంటున్నానంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఒక తప్పు చేసిన వ్యక్తి ఎవరికైనా సేమ్ శిక్ష ఉంటుంది. సో రాజ్ తరుణ్ అనో, లేకపోతే సినిమా ఇండస్ట్రీకనో, పొలిటీషియన్ అనో, లేదా ఇంకొక క్రీడాకారుడనో, లేకపోతే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన శిక్షల మార్పేం ఉండదు. సో అసలు డిస్కషన్ పాయింట్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రాజ్ తరుణ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక తరుణ్ ఉండొచ్చు, ఇంకొకరు ఎవరున్నా కూడా శిక్షనే. మేబీ ఇది 493 సెక్షన్లోకి వస్తుంది, అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోకపోవడం అనేది. సో ఈ విషయాన్ని ధృవీకరించేటోళ్ళు ఎవరు? ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళది వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు ఇంకా లివింగ్లోనే ఉన్నారా, లేకపోతే ఆ అమ్మాయి వాంటెడ్ లీవ్ డబ్బు కోసం ఏమైనా చేస్తుందా, లేకపోతే రాజ్ తరుణ్ నిజంగానే చేసిండా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పోలీసు వాళ్ళకి, సమాధానం ప్రశ్నలన్నీ పోలీసు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ విషయాన్ని సినిమా వాళ్ళు కాకుంటే ప్రతిరోజు జరిగేది ఇది, వందలు జరుగుతాయి మన ఇండియా మొత్తంలో. ఇండియా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారము దీనికే ఇంత శిక్ష చేయాలనుకుంటే 10 ఏళ్ళ శిక్ష ఉంది దీనికి. మరి ఒకవేళ ఇదే నిజమైతే 10 ఏళ్ళ శిక్ష ఉంది. ప్రతిరోజు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు, పోలీసు వాళ్ళు చేస్తారు, డాక్టర్లు చేస్తారు, లాయర్లు చేస్తారు, బిజినెస్ మ్యాన్లు చేస్తారు. ఒక ఆమెను నమ్మించి అంటే ఆ రోజున్న టర్మినాలజీలో నిజంగా పెళ్లి చేసుకుందామని ఉండొచ్చు. ఆమె ఒకసారి డ్రగ్స్ కేసులో పెట్టినాం, ఇతనేనా? నిజమేనా? అప్పుడు అంటే డ్రగ్స్ కేసులో కూడా ఈ లావణ్య అని చెప్పేసి అంటే ఇప్పుడు మనము ఈ కేసుని ఎలా పరిగణించుదాం చెప్పండి? ఈ కేసుని ఎలా పరిగణించాలి? నేను సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని తప్పు అనట్లేదు, ఎవరిని ఒప్పంటలేను. ఒక డ్రగ్స్ కేసులో 45 రోజులు జైల్లో ఉన్న అమ్మాయిని రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసిండు అనేది చర్చ అనుకుంటే, ఆయన ఫస్ట్ ఇష్టం ఉండేనేమో, ఈమె డ్రగ్స్ కేసులలో పోయినందుకు ఇష్టం లేదేమో. అదే చెప్తున్నాడా? నాకు తెలీదు. సో ఒక మనిషికి పెళ్ళి అయింది అనుకుందాం, చలో ఇది పక్కన పెడదాం. పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, హ్యాపీగా సంసారం సాగుతుంది, మధ్యలో బ్రేకప్ వచ్చింది, విడాకులు తీసుకోరా? చట్టబద్ధమైన పెళ్లి జరిగిన వ్యవస్థనే విడాకులు అనే మనకు ఒక ఈజియెస్ట్ వే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లా ఉన్నది. సో దీంట్లో కొత్తగా ప్రేమికులు విడిపోతే అనే డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే క్రైమ్ను ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ క్రైమ్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అంటే ఒక అమ్మాయిని మోసం చేసిండు అనే దాని మీద 493లో కేసు కానీ పెడితే, ఒకవేళ మీరు వచ్చే ముందు మీరు అడిగితే నేను నార్సింగ్కి తెలిసిన వ్యక్తులు ఉంటే కాల్ చేస్తే అందుబాటులో రాలేదు. వస్తే నేను ఏ కేసులో పెట్టిరో కూడా చెప్పేస్తే ఆ కేసు తీవ్రత చెప్తుంటే, నా ఇంటెన్షన్ ఆఫ్ ఆస్కింగ్ విచ్ కేస్ దే ఆర్ ఫైల్డ్ అగైన్స్ట్ రాజ్ తరుణ్ అనే దాన్ని మీరు చూసుకుంటే ఆ కేసు తీవ్రత ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటివి సర్వసాధారణము, అతి రెగ్యులర్. సో దీని గురించి మనం పెద్ద చర్చనే వద్దు. సినిమా సెలబ్రిటీ కాబట్టి ఇంకా మళ్ళీ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయనుకోండి, మళ్ళీ అదో రకమైన చర్చ. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ముందు దాకా వాళ్ళకి పార్టీలకు పనిచేస్తారు. సినిమా వాళ్ళు ఒకవేళ వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఓడిపోయారు అనుకో, మాకు వాళ్ళకి సంబంధం లేదంటారు. ఇన్ కేస్ ఆ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ పొలిటిక్స్కి ఏమైనా సంబంధం ఉంటే ఇంకో రకంగా తీవ్రత ఉంటుంది. అప్పుడు పొలిటికల్ ట్రయల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేపు నిజంగానే రాజ్ తరుణ్ మోసం చేసిండు అంటే అందరు కూర్చొని మాట్లాడి సెటిల్ చేస్తారు. దీన్ని ఎందులో సెటిల్ చేస్తారు? లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే
అంటే నాకు ఇలాంటి పరిచయాలు, ఇలాంటి అపనమ్మకాలు, అభద్రతా భావాలతో ఏర్పడ్డ బంధాలన్నీ ఏదో ఒక డబ్బుకో ఏదో ఒక దేనికో సెటిల్మెంట్ అయిపోతాయి. అప్పుడు ఈ చర్చ ఎందుకు దేనికోసం మనం? ఆమె పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్ళకంటే ముందు ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింటుంది కదా. ఇప్పుడు ఆ అబ్బాయి కొత్త అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే ఆ అమ్మాయి దగ్గర ఏమి దొరికిందో, ఈ అమ్మాయి దగ్గర మళ్ళీ కొత్తగా ఏం దొరుకుతుందో. సో జనరల్గా ఇది కేవలం ఒక సినిమా ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం ప్రాపగండ అవుతుంది. టీవీ ఛానల్లో పెద్ద పెద్ద స్క్రోలింగ్లు వస్తాయి, ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ వస్తుంటాయి. కానీ ఇలాంటి వందలు జరుగుతాయి. అంటిల్ అన్లెస్ నోన్ పర్సనాలిటీ కాకపోతే అసలు డిస్కస్ చేయాల్సిన సంబంధంగా. ఒకవేళ నిజంగా కూడా రాజ్ తరుణ్ ప్రేమించి ఆ అమ్మాయిని అది చేసి ఇది చేసి కేవలం ఒక సెక్సువల్ హరాస్మెంట్ చేసింటే మాత్రం తప్పకుండా ఆయనకు శిక్ష పడాల్సిందే. ఇన్ కేస్ లేదు మ్యూచువల్గా వాళ్ళు వెన్ దే ఆర్ కమిటెడ్ విత్ ద లివింగ్ రిలేషన్, వీ డోంట్ నో వాట్ దే ఆర్ కమిటెడ్ ఫర్ హౌ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద లైఫ్. ఆ లైఫ్ని ముందుకు ఎట్లా సాగిద్దాం, మనము పిల్లలు పుట్టుకుందామా లేకపోతే ఓన్లీ ఇట్లే ఉందా, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో డిస్కషన్స్ జరుగుతాయి. సో దీని గురించి పెద్ద చర్చనే అవసరం లేదు. ఓన్లీ సెలబ్రిటీస్ కాబట్టి ఇలాంటి చర్చలు వస్తుంటాయి. ఒకవేళ నిజంగా కూడా రాజ్ తరుణ్ తప్పు చేస్తే నిజంగా పోలీస్ ఎంక్వైరీలో కానీ లేకపోతే అన్ని చట్టానికి ఎవ్వరు కూడా అతీతులు గారు. ప్రతి ఒక్కరికి ఈ కేసులో ఎవరిపైన బుక్ అయినా కూడా ఎంత శిక్ష పడుతుందో 493 నిజంగా ప్రూవ్ అయితే 10 ఏళ్ళ పైన కూడా పట్టొచ్చు. సో అంతే శిక్ష పడుతుంది. అంటే హోప్ నేనేమనుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళు ఆకర్షణకే లోనై ఇలా డిస్టర్బెన్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటాను నేను. ఒకవేళ రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో లివింగ్లో ఉండడం కోసం ఈమెను వదిలాడు అని అంటే అక్కడ ఈమె దగ్గర దొరకని ఆకర్షణ అక్కడ దొరికింటే అది తాత్కాలికమైన ఆకర్షణ. నిజంగా ప్రేమించుకొని లవ్ చేసుకున్న వాళ్ళకు ఏదైనా కూడా లైట్ తీసుకుంటారు. సో వాళ్ళిద్దరు కలిసే మంచిగా ఉందామని కోరుకుందాం. అంటే మామూలుగా ఇష్యూ కింద కామెంట్స్ చూస్తే సినిమా వాళ్ళంటే ఇంతే, సినిమాల్లో ఇది కామను, సినిమా వాళ్ళు మోసం చేయడము, విడిపోవడము, ఇంకొకరితో తిరగడము, ఇదంతా కూడా క్యాజువల్, అంటే సినిమా వాళ్ళకే ఇది చెందింది అన్న కామెంట్స్ అయితే ఈ ఇష్యూ పైన కింద రావడం చూస్తున్నాం సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక పని చేద్దాము, మనము గూగుల్ చేద్దాం. ఇప్పుడు అమ్మాయిని మోసం చేసిన సినిమా వాళ్ళు, అమ్మాయిని మోసం చేసిన బయట వాళ్ళు లేరా? సినిమా వాళ్ళు హార్డ్లీ వందలలో ఉంటారండి. అంటే ఫేమస్ అయిన ఫిగర్స్ 100-200 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ 100-200 కేసులు అయినాయా ఎన్ని సంవత్సరాల నుండి? సినిమా వాళ్ళు తొందరగా తెలిసిపోతుంది. ఎవరో పలానా ఊర్లో ఎవరో రాజ్ తరుణ్ వేరు, హీరో రాజ్ తరుణ్ వేరు కదా. సో మేబీ అట్లా అట్రాక్ట్ అయి ఉంటారు. సో అలా కామెంట్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, ఎస్పెషల్లీ అంటే సినిమా వాళ్ళని తప్పుగా చూసి సినిమా వాళ్ళని తప్పు అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ చరిత్రలో వాళ్ళ లైఫ్లో ఎంతో కేసులు చూసి ఉంటారు కదా. వాళ్ళ లైఫ్లో చూసిన అన్ని కేసుల్లో అంటే ఒక 100 కేసులు తెలిసి ఉంటే, చూడకున్నా పర్లేదు, టీవీలోనో పేపర్లోనో వాట్సాప్లో చూసి ఉంటే అందులో ఎన్ని సినిమా కేసులు ఉన్నాయి? ఎన్ని సినిమా కేసులు ఉంటాయి సినిమా వాళ్ళకి? రోజు ఎంత క్రైమ్ ఉంటుంది? సుమారు 3-4 లక్షల క్రైమ్ రికార్డ్స్ అవుతాయి. సో దాంట్లో సినిమా వల్ల ఎన్ని ఉన్నాయి? 3 లక్షల మంది 4 లక్షల మంది సినిమా వాళ్ళు లేరు. సో సినిమా ఈజీగా దొరుకుతుంది అంతే. అంటే దాన్ని వాళ్ళది కూడా వెకిలితనమే, వాళ్ళకు కూడా అవివేకం, వాళ్ళకు తెలియని దాన్ని సినిమాని బ్లేమ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ టీవీ ఛానళ్లకు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేయడమే చాలా చీపెస్ట్ థింగ్. ఓవరాల్ దీంట్లో ఎవరైనా మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఐఎమ్ డైరెక్ట్లీ సేయింగ్, నువ్వు వేరే క్రైమ్కి ఎంత ప్రియారిటీ ఇస్తావో ఈ క్రైమ్ కూడా అంతే ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే ఇది దేశానికి నష్టం జరిగేది కాదు, వ్యవస్థకు నష్టం జరిగేది కాదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ డ్రగ్స్ అమ్ముతున్నాడు, రాజ్ తరుణ్ ఒక గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసిండు, రాజ్ తరుణ్ ఇంకొకరినేమో ధ్వంసం చేసిండు అంటే యూ కెన్ టేక్ దాన్ని ఎంతైనా పెద్దగా చేయొచ్చు. ఎందుకంటే సమాజానికి కీడు జరుగుతుంది కాబట్టి. ఇది ఇంటర్నల్ ఇష్యూ విత్ బోత్ ద పార్టీస్. సో ఇద్దరి మధ్యలో జరుగుతున్న దాన్ని ఇదే సంఘటనలు నాన్ ఫిల్మీ వాళ్ళు, నాన్ సెలబ్రిటీసు, నాన్ పొలిటీషియన్స్ జరిగితే ఈ టీవీ ఛానల్ ఎంత స్పందిస్తాయో అంతే స్పందిస్తే కరెక్ట్ అంత. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో న్యూస్ వస్తుంది, వారం రోజుల తర్వాత ఇంకో న్యూస్ ఇది కనుమరుగవుతుంది. కానీ ఈ వారం రోజులు 2 కుటుంబాల మధ్యలో ఘర్షణ పెరుగుతుంది కదా.
ఈ ఇష్యూ తీసుకుంటే అంటే మామూలుగా సినిమా యాక్టర్స్ పైన ఎటువంటి కేసులు నమోదైనప్పుడు వాళ్ళ కెరీర్ పైన ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి తీసుకుంటే సార్ పెద్దగా అవకాశాలు ఇప్పుడు లేవు. మరి ఇప్పుడు ఫోకస్ అయ్యాడు కాబట్టి మీడియాలో మరి అవకాశాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఈ ఇష్యూస్తో? లేకుంటే ఇప్పటికీ అవకాశాలు లేవు కాబట్టి ఇక సినిమాల్లో ఆయన కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు సార్? ఇప్పుడు సినిమా వాళ్ళతో చర్చ పెడదాం. సినిమా టాపిక్ అనేది చాలా పెద్ద విషయం. భారతదేశంలో చాలా కీలకంగా జరిగిన విధ్వంసం సినిమా వాళ్ళతో జరిగింది సంజయ్ దత్ కేసు. అంటే ఒక బాంబే నగరాన్ని కొన్ని వందల జనాల నష్టం జరిగింది, కొన్ని ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. ఆ కేసు తీవ్రతతో పోల్చుకుంటే అంటే సినిమా వాళ్ళు చేసిన తప్పులు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ, అది ఏది పోలీసు వాళ్ళ దాని ప్రకారం ల్యాండ్ల విషయంలో రాజకీయాలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఎన్ని క్రిమినల్స్ అఫైర్లో ఉన్న సినిమా వాళ్ళతో పోల్చుకుంటే ఇది ఇద్దరు కుటుంబాలది. సో ఈ కేసు వల్ల సమాజానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎవరికి ఏం డ్యామేజ్ జరగదు. దిస్ ఈజ్ జస్ట్ ఎమోషనల్ రిలేషన్ బిట్వీన్ టూ పార్టీస్. సో దీని గురించి సినిమా వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ అవుతుంది అంటే డిస్టర్బ్ ఏమీ అవ్వదు. చాలామంది రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా రాజకీయం చేసుకుంటున్నారు, హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. సో సినిమాకి కేసులకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇంకో ప్లస్ అయింది అనుకుందాం, ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక సినిమా వస్తుంది తిరగబడరా స్వామి అనేది, అదేనా? సో ఆ సినిమాకి ప్రమోషను అసలు లేదు, రాజ్ తరుణ్ కనుమరుగైండు అన్న తర్వాత టకీమని ఈ సినిమా వస్తుందేమో. ఈ మధ్య ఇంకోటి కూడా ఫన్నీగా జరుగుతున్నాయి. ఏంటిదంటే సినిమా వాళ్ళు తమ ప్రమోషన్లో భాగంగా కూడా తనను హైలైట్ చేసుకోవడానికి కేసులు చేసుకుంటుంటారు. అలాంటిదైతే కాదు కదా, ఆ మధ్యలో చాలా వచ్చినాయి కదా. ఎన్నో సినిమాలకు ముందు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి స్టూపిడిటీ చేసుకొని కొంచెం దాన్ని సినిమా ప్రమోషన్ భాగంలో కూడా చేసుకుంటున్నారు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెండు కుటుంబాలు లేదా ఇద్దరు వ్యక్తులు చర్చించుకోవాల్సిన అంశం. దాన్ని పబ్లిక్ చేసుకున్నంత మాత్రాన వాళ్లకు ఏమీ రాదు, లేకపోతే దానివల్ల ఇద్దరు మాట్లాడుకోవడానికి సోషల్ మీడియాలో ఫ్రీగా కామెంట్ పెట్టవచ్చు. కాబట్టి ఏ ఛానల్లో ఏ దాంట్లో కామెంట్కి ఒక ₹1 అని పెట్టండి, ఎవరైనా కామెంట్ పెడతారా చూడండి, పెట్టరు. కామెంట్కి 10 పైసా అని పెట్టండి కూడా పెట్టరు. ఇదంతా ఏముంటుందంటే టైంపాస్ దాని కోసం చేస్తారు. అంటే నేను దీన్ని ఎందుకు కొట్టిపారేస్తున్నాను అంటే ఇది రెగ్యులర్గా జరిగే సంఘటనలే. పెళ్ళైన వాళ్ళే విడిపోతారు భయ్, పెళ్ళైపోయి విడిపోయి వాళ్ళు మళ్ళీ కొత్త సంసారాలు చేసి సూపర్ స్టార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా మన దీంట్లో. వాళ్ళని ఏమన్నా మరి, వాళ్ళు కూడా ఏదో టర్మ్స్ డిస్టర్బ్ అయ్యే విడిపోయారు కదా. ఒక హీరో ఇద్దరు పిల్లలని చేసుకొని సుఖంగా జీవితాన్ని గడిపిన హీరోలు కూడా ఉన్నారు కదా. సో వీటన్నిటికీ ఆ సర్కమ్స్టెన్స్లలో వాళ్ళు తీసుకునే తీవ్రతనే ఇలాంటి కేసులు. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ప్రజల్లో దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదు, దీన్ని ఒక పెద్ద విషయం కింద చూసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. ఎవరు తప్పు చేసినా నిజంగా కూడా అంటే ఇప్పుడు మమ్మల్ని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఒకవేళ రాజ్ తరుణ్ తప్పు అయితే రాజ్ తరుణ్కి శిక్ష పడాలి, అమ్మాయి తప్పు అయితే అమ్మాయికి అనుభవించాలి. ఇద్దరిది తప్పు ఉందనుకో మ్యూచువల్గా కూర్చొని పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మ్యూచువల్గా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ జరిగితే మేబీ దే విల్ గెట్ అనదర్ రిజల్ట్. బట్ డోంట్ బ్లేమ్ ఫిలిమ్స్. అంటే సినిమా వాళ్ళని బ్లేమ్ చేయకండి. సినిమా వాళ్ళు వస్తే వేలాది లక్షలాది కోట్లాది జనాలు ఎగబడుతున్నారు రోజులు ఇవి. సో సినిమా క్రేజ్ అలానే ఉంటుంది. సో దయచేసి డోంట్ బ్లేమ్ సినిమా. ఒక్క పర్సన్ ఏదో చేసిండో వాళ్ళ పర్సనల్ రిలేషన్కి సినిమా వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ప్రజలు మీరు కూడా మేల్కోవాలి. ఆ టీవీ ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్లు చూసి దాన్ని ఏదో ప్రపంచం కొట్టుకుపోతున్నట్టు ఫీల్ కావాల్సిన మీ పనులలో మీరు పడిపోండి. అసలు ఇప్పుడు ఇలాంటివి రోజు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద శ్రద్ధ లేనప్పుడు దీని మీద కూడా శ్రద్ధ పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్.